సాధన సాధన గురించి తెలుసుకోవడానికి చాలామందికి కొంచెం విషయం తెలుసుకోవాలంటే ముందు మెయిన్ విషయం ఏదో తెలుసుకోవాలి. యోగ సాధనములు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం కేసరి భూసరి నాగమధ్య సన్ముఖి సాంబవి నాగముద్రలు 5 బట్టి యోగి యోగి ఎరగనైతి. ఈ యొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే ఇందులో ఉంటుంది. అంటే కుండలని సాధన ఎలా అయితే రేజింగ్ చేసి కుండలని బయటికి తీసుకురావాలనుకుంటున్నామో అది ఎప్పుడూ ప్రతి ఒక్కరిలోనూ నిద్రానావస్థలో ఉండి ఎప్పుడూ అందరికీ ఉంటుంది. కానీ ముద్రలు ఉంటాయి కాబట్టి ఈ ముద్రలని ఎలా అయితే ఊపిరి ద్వారాగా దాన్ని ప్రయాణం చేయించి ముందుకు తీసుకెళ్తామో అప్పుడు బాగుంటుంది. అది అలవాటు చేసుకునే తత్వంగా మారుతుంది. అంటే ఈ యోగ సాధనలో ఉండే అనేక అతీతమైన శక్తులను కూడా ప్రేరేపించగలిగే శక్తి మానవుడికి ఉంది. అటువంటి మానవ శక్తిని యోగ మార్గంలోంచి ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో అవసరమైన యోగ సాధనలు చాలా ఉన్నాయి. అందులో కుండలిని సాధన ఒకటి. కాబట్టి ఈ కుండలిని సాధనని చాలామంది అలవాటు చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో నాగముద్రలు అని ఉంటాయి. ఈ నాగముద్రల గురించి విషయం మనం ఎవరైనా చేసుకుంటే నిద్రానవస్థలో ఉండే 7 చుట్టులు చుట్టి ఉంటుంది అని చెప్తా ఉన్నారు. మూలాధారం నుంచి సహస్రారంగా వచ్చే ఆ సుషుమ్నానాడి ప్రయాణం ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ ప్రయాణం చేయించడం కోసమే ఈ ముద్రలన్నీ ఉపయోగపడతాయి. సాధనములు నేరను సాధనము నేరను యోగ సాధనములు నేరను సాధనము నేరను వేదాంతమందు యాగ భోగ త్యాగ మెరుగను వేదాంతమందు యాగ భోగ త్యాగ మెరుగను ఆగమైక కేసరి భూసరి నాగమధ్య ఆగమైక కేసరి భూసరి నాగమధ్య నాగముద్రలైదు బట్టి యోగి యోగి ఎరుగనైతి నాగముద్రలైదు బట్టి యోగి ఎరుగనైతి నేనెరుగనైతి. 5 బట్టి ఊపిరిని ఊపి దాన్ని నిదానమైన స్థితిలో తీసుకెళ్తే దాని యొక్క ప్రయాణం సాగుద్ది. అది యోగ సాధనలో ఇది పెద్ద రహస్యం. ఈ యోగ సాధన అనే రహస్యాన్ని ముందు త్యాగము అనే దాని నుంచి ప్రారంభమవుతుంది. త్యాగము రావాలంటే ముందు మనసు ఏకాగ్రతకి తీసుకురావాలి. త్యాగం అనే పద్ధతిని ప్రయాణం చేసినప్పుడు ఈ త్యాగం నీ మనసుని పట్టుకోకుండా, అంటే దేని మీద దృష్టి పెట్టకుండా నువ్వు చేసే పని నీ సంకల్ప సిద్ధిని ఏకాగ్రత చేసినప్పుడు ఈ యొక్క యోగ సాధనలో అలవర్చుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఈ యోగ సాధనని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయాణం చేసి కుండలిని సాధన ఇంకా ఎలా తెలుసుకోవాలో అన్ని విషయాలు ఈ స్వశక్తి సాధనలో తెలుసుకుని మీరందరూ కూడా విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తారని కోరుతూ జై గురుదత్త, జై గురుదత్త, జై గురు.